మా కేటీఆర్ గారు నన్ను అట్లా మాట్లాడడం కరెక్టా? ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఎక్స్‌పోజర్ ఉంది. 100% ఆయన డీగ్రేడ్ చేయాలని చెప్పేసి ఎంత చేసినా కూడా ఏదో అంటారు కదా! హనుమంతుడి మీద కుప్పి గంతులేసినట్టే. హనుమంతుడి ముంగట కుప్పి గంతులేస్తే ఎట్లుంటదండి? హ్మ్. అట్లే ఉంటది తప్ప రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుప్పి గంతులేసినా కూడా హనుమంతుడు హనుమంతుడే, హ్మ్. కోతి కోతే. అంతే తప్ప ఏం కాదు. కాకపోతే కొద్ది రోజులు టైం బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు కొంత ఉండొచ్చు గానీ, కేటీఆర్ గారికి కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. సో, ఈ కేసీఆర్ గారు పక్కన రేవంత్ రెడ్డి పెట్టండి. గారి విషయానికే వస్తే కేసీఆర్ గారు పక్కన పెట్టండి. కేటీఆర్ గారు కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. హ్మ్. ఆయన ఎన్ని చేసినా కూడా ఏదో చేద్దాం అనుకుంటుంది కదా! హ్మ్. ఏమి చేయలేవు. కేటీఆర్ గారిని ఏం చేయలేవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా నడి రోడ్డున వేస్తావు తప్ప ఇప్పటికి ఆల్రెడీ నడి రోడ్డుకొచ్చింది. ఇంకా దిగజారుస్తావు తప్ప అన్ని సంబంధించిన రంగాలలో అన్ని సంబంధించిన రంగాలలో ఎడ్యుకేషన్‌లో గాని, మహిళల్లో గాని అసలు ఒక్క 6 గ్యారంటీలు లేదు. 420 హామీలు లేవు. హ్మ్. నువ్వేది చేయలేవు. ఊరికే నా నోరు పారేసుకొని గలీజు మాటలు తిట్టుకుంటూ బతుకుతావు తప్ప ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. హ్మ్. ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ 2 సంవత్సరాలు ఉంటది మామూలుగా. ఇంకో లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ పీరియడే.